కల్మషం లేని మనసుతో తన మంచి కోరుకుంటున్నావో తప్పకుండా తనకి మంచి జరుగుతుంది. నువ్వేం దిగులు పడకో. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడకో. మరి ఈ ఫోటోలమ్మా? నేను రేపిస్తానురా, సరేనా? అంత స్ట్రెయిన్ ఎందుకయింది? నేను అడిగిన దాంట్లో ఏం తప్పుందని అంత ఆలోచించి టెన్షన్ పడాలి? తన తప్పేం లేకపోతే అంత సఫర్ అవ్వాల్సిన పనే ఉంది. నా ముందు వాడి చెంప పగలగొట్టింది కదా. నా గురించి నా కాబోయే భర్తని అంత గట్టిగా చెప్పిన మనిషే కదా. జస్ట్ ప్రామిస్ చేయమంటే అంత ఫీల్ అవ్వాల్సిందే ఉంది. నన్ను వాడిని సమానం చేసి అంత ఎమోషనల్ అయ్యి అలా అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సీత తప్పే ఉండకపోవచ్చు, కానీ ఏదో నా దగ్గర దాస్తున్నారు. ఎలాగైనా అది తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి, అంతే. సింహాల చేతికి సిక్కి ఎంత టెన్షన్ పెట్టేసింది. ఇది మీ చేతికి సిక్కిందని నన్ను చిక్కుల్లో పెట్టాలని చూస్తారా సెట్టర్స్? దీన్ని మీరు సాక్ష్యం చేద్దామనుకున్నారు, కానీ తారుమారైపోయింది. నాది నా చేతికే చిక్కింది. మీరు నన్ను ఇంకేం చేయలేరు. ఏం చేసినా నేను చెయ్యాల్సిందే. ఇదాళ్ళకి దక్కకపోయినా నా మీద డౌట్ వచ్చింది. కాస్త కేర్ఫుల్గా డీల్ చేయకపోతే డోలు సన్నాయి మోగుద్ది, పెళ్ళి మౌనంగా జరిగిపోతే. అట్టా జరగటానికి లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, బాంబు పేల్చాలి, పెళ్ళి ఆపాలి. ఎలా? సిమ్ము చిచ్చు పెట్టింది, కానీ అది రాసుకోవటం లేదు. మంటలు మండటం లేదు. ఎట్టా? ఎటు ఊదితే బగ్గుమంటదే. అసలా మంగమ్మకి నీ కూతురు ఎక్కడ తారసపడింది? మన సంబంధానికి ఎలా వచ్చిందిరా? కొద్ది రోజుల్లో ఆ మూడు ముళ్ళు పడబోతుంటే ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా పిన్ని? ఏదో అడగాలనిపించింది, అడిగానురా. నాకు ఆవిడ ఇంటికొచ్చేదాకా తెలియదు పిన్ని. గొప్ప సంబంధం. అమ్మాయిని చూసుకుంటామని వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాం అత్తయ్య గారు. ఇందుకే అడిగా. ఉక్కిరి బిక్కిరయి వాళ్ళ అహంకారాలు, అహంభావాలు కాస్తైనా తెలుసుకోలేకపోయావు. పిల్లనిచ్చే చోట డబ్బొక్కటే చూడకూడదు, మనుషులు వాళ్ళ మంచితనాలు కూడా చూడాలి. పేదరికాన్ని చూడకుండా వచ్చారు కదా, మంచివాళ్ళు అనుకున్నాం. పిచ్చిదానా, ఆస్తి అంతస్తు చూసి దేనికి వెతుక్కోవలసిన అవసరం ఉండదని, పిల్ల సుఖపడుతుందని అనుకున్నావు. తల్లిగా నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. అన్ని రకాలుగా ఉన్నవాళ్లకి ఆ మాత్రం దర్పం ఉంటుంది. కాని ఆవిడ అహంకారం, ఆ పిల్లవాడి పిచ్చితనం చూస్తుంటేనే సీత గురించి నాకు బెంగగా ఉంది. పిన్ని, ఆ పెద్ద ఆవిడ కొంచెం కఠినంగా కనిపిస్తుంది కానీ మంచిదే. తన మాటే నెగ్గాలనే తత్వం. సీత అంటే మాత్రం ఆవిడకు ప్రాణం. వాళ్ళ అలవాట్లు నేర్పాలని అప్పుడప్పుడు కసుపుసులు ఆడుతుంది అంతే.
కష్టంలో ఆదుకుంది. ఖర్చులన్నిటికీ ఆవిడే ముందుకు వస్తుంది అని అంటే మనసు మెత్తననేగా అర్థం. మీరు ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు, నేను సీత గురించి ఆలోచిస్తున్నాను. అలా వచ్చి ఇలా పిలుచుకెళ్లారు. ఇదేమో వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంది. నేను ఆ విషయం గురించి అనాల్సి వచ్చింది. లేదత్తయ్య గారు, అది అయిందానికి కాందానికి అలాగే ఆలోచిస్తుంటుంది. ఒక్క మాట అంటే చాలు 100 అర్థాలు తీస్తుంది. చదువుకుంది, తెలివైంది. అతను అనకుండానే ఉండాలి కాని అంటే ఆలోచించదా? అవసరమైన దానికి ఆలోచిస్తే ఓ అర్థం ఉంది. అనవసరపు ఆలోచనలు ఎందుకు అత్తయ్య గారు? అతను అర్థం చేసుకోకుండా అంటేనేగా ఆలోచించాల్సిన అవసరం దీనికొచ్చింది. అత్తయ్య గారు, చాలా లేట్ అయింది. ఇక మీరెళ్ళి పడుకోండి. ముందు మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్తాలే. అలాగే, సరే పద. పదండి. కూతురు పెళ్లి చెయ్యాలనే ఆరాటం నీది. రేపు పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుందో అన్న ఆవేదన సీతది. ఎవర్రా ఈ ఫోటోలు ఇక్కడ పెట్టింది? త్వరగా రండి. ఏమైంది మంగ? ఎందుకు అలా అరిచావు? అరిచాను అంటున్నారే గాని ఏమని అరిచానో మీకు వినపడలేదా? ఏదో ఫోటోలు అన్నావు. ఏదో ఫోటోలు కాదు, అక్కడ ఆ ఫోటోలు ఎవరు పెట్టారు అని అడుగుతున్నాను. మా అమ్మా నాన్న ఫోటోలు ఎవరో ఎందుకు పెడతారు? నేనే పెట్టాను. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఈ మధ్య రంగులేస్తుంటే పాత ఫోటోలు బయటపడ్డాయి. పెద్ద సైజ్ చేయించి ఫ్రేమ్ కట్టించాను, అందుకే ఇక్కడ పెట్టాను. అవి ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఏ? నేను వీల్లేదంటున్నాను కదా, అంతే. అదేంటి? మీ అమ్మా నాన్న ఫోటోలు ఉన్నాయి కదా, అలాగే మా అమ్మా నాన్న ఫోటోలు కూడా నేను నిద్రలేవంగానే చూడాలని అనిపించింది, అందుకే పెట్టా. అబ్బా, మా వాళ్ళకి మీ వాళ్ళకి సాపత్యం ఎక్కడా? రాజా బహదూర్కి ఆఫ్టర్ ఆల్ దీవాన్జీ ఉద్యోగం చేసే వాళ్ళకి మాకు సాపత్యం ఎక్కడా? నేను లా చదివినా, జడ్జి హోదా వెలగబెట్టినా అది వాళ్ళ పుణ్యమే, అది మర్చిపోకు. రాజా బహదూర్ అవ్వచ్చు, కానీ ఆ దివాన్జీ కొడుక్కే కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. నువ్వు మా ఇంటి పేరు అదే ఆ గుమాస్తా గారి ఇంటి పేరే మోస్తున్నావు. తల్లిదండ్రులకు విలువిచ్చేది వాళ్ళు చేసిన ఉద్యోగాలు చూసో, పోగేసిన డబ్బు చూసో కాదు, మనకు జన్మనిచ్చి ప్రయోజకుల్ని చేసినందుకు. నిన్నెంత అహంభావంగా పెంచిన మీ వాళ్ళకన్నా నన్నింత యోగ్యుడిగా తయారు చేసిన మా వాళ్లే గొప్ప. చూడండి జగన్నాథరావు గారు, మీకు మీ వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే, అంత గొప్ప వాళ్ళైతే ఆ ఫోటో మెళ్ళో వేసుకుని ఊరేకండి. మెళ్ళో ఏమిటి మెళ్ళో, అవసరమైతే గుండెల్లో పెట్టుకుంటా. మీ అమ్మా నాన్నల గొప్పతనం చాటుకోవాలనుకుంటే నువ్వే మెళ్ళో వేసుకొని తిరుగు. నన్ను రెచ్చగొట్టకండి. ఆ ఫోటోలు అలాగే నా ఎదురుగా ఉంచద్దు. నేను తీయను. చూడండి, నేను తీస్తే మళ్ళీ ఆ ఫోటో చూసే అవకాశం మీకుండదు. ఇలా కారిడార్లో తిరిగితే సీసీ కెమెరా విజువల్స్ చూసి డ్యూటీ డాక్టర్లు మా మీద కేకలేస్తారు. అంత మంచి సాధ్యం ఉంటే ఎన్ని రోజులు ఈ నెంబర్ గేమ్లో ఎంత టైం వేస్ట్ చేశానంటే, పోయిన సిమ్ మళ్ళీ నా చేతికి వచ్చింది ఏంటబ్బా అనుకున్నా. కారణం లేకుండా ఏం జరగదు. నా చేత ఈ ఘనకార్యం చేయించడానికి శివుడు మళ్ళీ నా చేతికి ఈ సిమ్ ఇచ్చాడు. సూపర్ సాధ్యం దొరికిందిలే. ఇక టాప్ లేపెత్తాగా.
సిట్టర్స్, ఈ దెబ్బతో సినిమా క్లైమాక్స్ కొత్తది ఉండండి. ఏంటి మళ్ళీ ఈ నెంబర్ నుంచి కాల్ వస్తుంది? ఏంట్రా మళ్ళీ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? కోప్పడకండి, అప్పుడు ఫెయిల్ అయ్యానని ఎప్పుడు ఫెయిల్ గానుగా. కాస్త ఓపిక చేసుకుని కాలు బయట పెడితే సీత ఎలాంటిదో ఆ రోజు హాస్పిటల్ లేదో బలమైన ఆధారం తమరు చెప్పిన దగ్గరికి రండి బాబు. తినబోతూ రుచులెందుకు? ఆ రోజు హాస్పిటల్కి వచ్చిందో లేదో బలమైన ఆధారం తమరికి చూపిస్తా. ఏంటది? చెప్పిన దగ్గరికి రండి బాబు. తినబోతూ రుచులెందుకు? నిన్ను మార్చలేనని మాత్రమే అనుకున్నాను, కానీ దైవంతో సమానమైన వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావనుకోలేదు. ఛ! ఇక్కడ వీళ్ళ ఫోటోలు పెట్టి అనవసరంగా నీ చేత నానా మాటలు పడేటట్టు చేశాను. బతుకున్నప్పుడు అసహించుకున్నావు, దూరం అయిపోయినా కూడా ఎందుకే ఈ ద్వేషం? పోయినా ఉన్నా నా అభిప్రాయాలు మారవు. నాకు వాడు నచ్చలేదు అంతే. అత్తామామలు తల్లిదండ్రులతో సమానం. అదే ఆ పోలికే వద్దంటున్నాను. వాదన మళ్ళీ మొదటికి తేకండి. నాకు బీపీ పెరిగితే మళ్ళీ మీరు సాకేతికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇలా బెదిరించే మమ్మల్ని దద్దమ్మల్లా బతికేలా చేస్తున్నావు. చూడు, ఇలాగే సాగించుకో. ఏదో ఒక రోజు నీ మనవడే నీ ఫోటో తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. నేను ఉన్నా పోయినా సాకేత్ అలాంటి పని చెయ్యడుగాక చెయ్యడు. ముందా ఫోటోలు తీస్తారా లేకపోతే నన్నే తీయించి బయటపడేయించమంటారా? అవసరం లేదు. నీకు లేకపోయినా నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది. వాళ్ళు నాకు దేవుళ్లే, దేవుళ్ళు. అవి ఎదురుగుండా ఉంటే నిఘా నేత్రాలు నా మీద ఉన్నట్టున్నాయి. తప్పు చేస్తున్నాను అనుకునే వాళ్లే నిఘాకి భయపడతారు. ఎన్నడూ లేంది మావి గారేంటండి అత్తయ్య గారిని ఎలా ఎదిరిస్తున్నారు? తనని అనంత వరకు సహించారు. తాతయ్యని బామ్మనంటే ఎలా తట్టుకుంటారు? చూడు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి గొప్పే కదా. పైగా నాన్న చదివించారు. నాన్న అంటే వాళ్ళకి పంచి ప్రాణాలని ఎన్నోసార్లు చెప్పారు కదా. అయినా ఆ ఫోటోలు అక్కడుంటే అత్తయ్యకి ఏమైందండి? చూడు లక్ష్మి, ఆవిడ సంగతి ఏమన్నా కొత్త అలా అడుగుతున్నావు? తను ఏదనుకుంటే అదే జరగాలి. తనలాగే వాణ్ణి పెంచింది. పద. అవును, వీడు రమ్మంది ఏ హాస్పిటల్కి? హలో, కేకే హాస్పిటలే కదా? మళ్ళీ నన్ను ఫోన్లు చేసినా ఏదైనా తేడా వచ్చినా మొబైల్ ట్రాప్ చేసి నీ అంతు చూస్తా. సాకేత్, సాకేత్, సాకేత్! ఎవరిని ఎంత చూస్తానంటున్నాడు? కేకే హాస్పిటలే కదా? మళ్ళీ నన్ను ఫోన్లు చేసినా ఏదైనా తేడా వచ్చినా మొబైల్ ట్రాప్ చేసి నీ అంతు చూస్తా. సాకేత్,
సాకేత్ సాకేత్ ఎవరిని ఎంత చూస్తానంటున్నాడు? అవును, వీడు ఈ టైంలో కేకే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడు? రంగయ్య అమ్మా పద. అట్టగేనండి అమ్మా. ఇంత రాత్రి ఫోన్ ఆ రఘురామే అయ్యుంటాడు. ఛా, ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఇలా కాదు అసలు. ఏంటి ఈ టైంలో అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు? అత్తయ్య గారు. అమ్మ సీత, ఏంటత్తయ్య గారు? విషయం ఏమిటో తెలియదు. అసలు ఎవరు ఫోన్ చేశారో తెలియదు. సాకేత్ ఏమో కేకే హాస్పిటలేగా అంతు చూస్తా అంటూ చాలా కోపంగా ఇప్పుడే బయలుదేరాడమ్మా. ఏంటత్తయ్య గారు మీరు అనేది? కేకే హాస్పిటల్ అంటూ వెళ్ళారా? అవునమ్మా. రఘు ఉన్నది ఆ హాస్పిటల్లోనే అత్తయ్య. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో వీడికి అక్కడేం పని? రఘుకి బాగానే ఉందిగా? బాగానే ఉందని భాస్కర్ సార్ ఫోన్ చేశారు. ఒక పని చేస్తాను అత్తయ్య, నేను భాస్కర్ సార్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. మంచిదమ్మా. ఈ టైంలో సీరియస్గా సాకేత్ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? రఘురామ్ మీద కోపం తగ్గలేదా? అనుమానం ఇంకా బలపడి ఏదన్నా చేస్తారా? సాకేత్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లారంటుంది అత్తయ్య. ఫోన్ ఎవరు చేసుంటారు? స్వర్ణ, 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 లేవే. ఏంటక్క? స్వర్ణ, అత్తయ్య గారు ఇప్పుడే ఫోన్ చేశారే. ఏంటి? అత్తయ్య గారు ఇప్పుడు ఫోన్ చేశారా? మెల్లగా. దేనికి? ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడంటే ఎవరో ఏదో చెప్పుంటారక్క. పద. ఎక్కడికి? ముందు బాబాయ్ దుర్మార్గుడు ఉన్నాడో లేదో చూసొద్దాం. అక్క, బాబాయ్ ఇక్కడ లేడంటే ఖచ్చితంగా మళ్ళీ ఏమో మాయమాటలు చెప్పి బావని హాస్పిటల్కి పంపించుంటాడు.